హలో మిస్టర్ దత్. హలో. మొత్తానికి మీరు మా పార్టీకి వచ్చారు. ఐ వెరీ గ్లాడ్. సారీ రాజా సాబ్, కాస్త ఆలస్యమైంది. నో 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 నో, బెటర్ లేట్ దాన్ నెవర్. ఇదంతా మీకు తెలిసిన పాత ప్రపంచమే. ఓ మిస్టర్ కిరణ్ ఇది కొత్త. హీస్ మిస్టర్ కిరణ్ ఫ్రమ్ మెడ్రాస్. హీస్ మిస్టర్ దత్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఏ కొత్త ఇండస్ట్రీ గురించి ఆలోచించాలన్నా ముందు వీరిని సంప్రదించాల్సిందే. షీఈ్ మిస్సెస్ కల్పనా దత్. వీరు మేమిద్దరం ముందే కలుసుకున్నాం. ఇస్ ఇట్? ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఒక కొత్త ప్రపంచం ఏర్పడినట్టే. కమాన్, లెట్స్ హావ్ డ్రింక్స్. కమాన్. ప్రకాష్ ని ఎవరి దగ్గర వదిలిచ్చారు? రూమ్ లో ఉన్నాడండి. ఇక నైట్ లేట్ అవుతుందని తీసుకురాలేదు. డార్లింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. జ్యోతి, నాకైతే తల తిరుగుతున్నట్టుంది. రూమ్కి వెళ్తారా? ఏమిటండి, ఏమైంది మీకు? సార్ట్ ఆఫ్ గిడ్డినెస్. వెళ్తారా? కమ్. అయ్యో ఏమిటండి, పార్టీ మధ్యలో వెళ్ళిపోతే రాజాగారు ఏమనుకుంటారు? కొంతసేపే కదా, ప్లీజ్. నలుగురులో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారంటే ఇంట్లో కీచులాడుకుని వచ్చారన్నమాట. నలుగురులో ఆప్యాయత పబ్లిసిటీ, ఇంట్లో ఆప్యాయత రియాలిటీ. జీవితాన్ని ఇంత కాచి పడిపోసారు కదా, మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంత బాగా కాచి ఓడిపోశారు కాబట్టి. నిజానికి నేను కోరుకునే లక్షణాలన్నీ ఉన్నమ్మా ఇంతవరకు నాకు కనిపించలేదు. ఏమిటండి ఆ లక్షణాలు? చెప్పంటారా? చెప్పండి. ముఖ్యంగా స్త్రీకి 4 లక్షణాలు ఉండాలి. హృదయంలో ప్రేమ, ముఖంలో సిగ్గు, నాలుగు మీద తీయదనం, చేతల్లో శక్తి. వెల్ సెడ్. కానీ ఇవి పుస్తకాల్లో కథలు. ఇవన్నీ ఉన్న ఆడది ఎక్కడైనా ఉంటుందంటారా? ఉంటే నాకు పర్యాయదుగా. ఆఫ్ కోర్స్ లేదు అని మీరు చెప్పగలరా? ఈ లక్షణాలన్నీ భర్తలు స్వార్థం కోసం చెప్పినవే. భార్యలు భర్తలకు బానిసలుగా పడి ఉండాలని మగాళ్ళ కోరిక, ఆశ. ఓకే ఓకే, ప్రసంగం దారి తప్పుతుంది. అయినా పార్టీలో చర్చలు వేస్ట్ ఆఫ్ టైం. లెట్స్ హావ్ డ్రింక్స్. ప్రారంభించారు కాబట్టి మీరు చెప్పాల్సిందే. భార్య భర్తకు బానిస. మిసెస్ దత్, భార్య భర్తకి, భర్త భార్యకి ఒదిగి బతకటానికి, అర్థం చేసుకుని ఆరాధించి ఒక్కొక్కప్పుడు తల ఉంచి బతకటానికి గిట్టని వాళ్ళు పెట్టిన ముద్దు పేరు బానిసత్వం. నిజానికి అది అపరూపమైన రాజీ, ఆప్యాయత. ఆడది భర్తకి అవసరమైతే తల్లి అవుతుంది, చెల్లి అవుతుంది, దాసి అవుతుంది, ఒక్కొక్కప్పుడు వేశ్య అవుతుంది. అవ్వాలి. అదే సంసార జీవితం. దీనిలో ఏ అర్హత వదులుకున్నా ఆ స్త్రీ జీవితం వ్యర్థం. ఒక బిడ్డకు తల్లిగా, ఒక వ్యక్తికి సహధర్మచారిణిగా బతికే మాధుర్యాన్ని ఆడది రుచి చూడగలిగితే బానిస అన్న మాట ఎంత తెలివి తక్కువగా అన్నదో అర్థం అవుతుంది. భార్యాభర్తల మధ్య మూర్ఖత్వం, అర్థం లేని భేషజం వాళ్ళ జీవితాలను బలితీసుకుంటుంది. మీ ఇంట్లో మీరు పని చేసుకోవడం బానిసత్వం ఎలా అవుతుంది? కష్ట సుఖాల్లో భర్తకు చేయూతనివ్వడం దాస్యం కాదు. ఈ ఆలోచన నుంచి బయటపడాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. వారిద్దరినీ కట్టిపడవేసే మరో తీయటి బంధం ఉండాలి. అదే బిడ్డ. Ladies and gentlemen, for today's function, our chief guest is Mr. Raja Sanjeevi Rao. Now I request Mr. Raja Saab to come to the dais. Please, Raja Saab. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సభాసదులందరికీ నా నమస్కారం. ఈనాటి ఈ ఉత్సవం పిల్లల కోసం. పిల్లల తల్లిదండ్రులు కూడా ఉత్సవంలో ఉన్నారు. పిల్లలకు కావాల్సింది టీచర్లు నేర్పుతారు. కానీ ముఖ్యంగా తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పదలిచాను. స్కూల్లో పిల్లల పాఠాలు నేర్చుకుంటారు. కానీ ఇంటి దగ్గర తల్లి సంస్కారం నేర్పాలి. ఇక్కడ బాధ్యత అర్థమవుతుంది, అక్కడ భక్తి ఏర్పడాలి. జిజియాబాయి లేకపోతే శివాజీ అంత గొప్పవాడయ్యేవాడు కాడు. దేవకీ యశోద లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు మనకు లభించేవాడే కాడు. దేవుడు మళ్ళీ అవతరించవచ్చు, కృష్ణుడు మళ్ళీ పుట్టవచ్చు. కానీ ఆ మహనీయులను కనటానికి ఒక మహత్తరమైన వ్యక్తిత్వం కావాలి. ఆ వ్యక్తిత్వం పేరే తల్లి. బిడ్డకి మొదటి గురువు తల్లి. ప్రేమ, ఆప్యాయత, అభిమానం ప్రతి బిడ్డ నేర్చుకునే మొదటి పాఠాలు. కనుక ఈ దశలో పిల్లలకు అందే అదృష్టాన్ని నష్టపరచకండి. ఈ పశు హృదయాల్ని గుండెలకు హత్తుకొని లాలించండి, పాలించండి, తీర్చిదిద్దండి. అప్పుడే దేశానికి ఉపయోగపడే భావి పౌరులు అవుతారు. తల్లిదండ్రులు గర్వపడే ముద్దు బిడ్డలుగా తయారవుతారు. సెలవు. Now our next program
is dance ballet. హలో, ఐ విల్ టేక్ యూ. థ్యాంక్స్ సార్. నమస్కారం అండి. అరే, కల్పన గారా? హలో, ఏమిటండి మీరు ఇక్కడ? మీ అబ్బాయి కూడా ఇక్కడే చదువుతున్నాడా? లేదండి, నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిని చూడడానికి ఓహో. వచ్చాను. హాయ్ ప్రకాష్, చాలా బాగా యాక్ట్ చేసావు బాబు. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ బాబుని ఒక ఫోటో తీసుకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ. రా బాబు. గుడ్. ఏది నవ్వు? స్టడీ. థ్యాంక్ యూ. వెళదామా? ఆంటీకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తామండి. బాబు, బాబు ప్రకాష్, 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 నా కొడుకు, నా ప్రాణంలో ప్రాణం. నా బాబు నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు, ఎవరు దూరం చేయలేరు ప్రకాష్, ఎవరు దూరం చేయలేరు. పిచ్చిదానా, నీ బిడ్డని నీ నుంచి దూరం చేసింది ఎవరు? నువ్వే చేతులారా చేసుకున్నావు. ఈ బ్రతుకుని కోరుకున్నావు. నువ్వు కోరుకున్నది నీకు దక్కింది. ఇప్పుడే ఏం లాభం లేదు. నేను అప్పుడు పొరపాటు చేశాను. పొరపాటు నిప్పు, పశ్చాత్తాపం నివురు. చేసిన పొరపాటుని పశ్చాత్తాపం సరిదిద్దలేదు. నా బిడ్డ మరొకరిని అమ్మ అని పిలవడం నేను భరించలేను. ఆ పిలుపు నాకు కావాలి, ఆ ప్రేమ నాకు కావాలి, నా బాబు నాకు కావాలి. ఒకప్పుడు నీ దగ్గర ఏ తల్లైనా గర్వపడే సంపద ఉండేది. దాన్ని వదులుకుని కాగిత ముక్కల కోసం ఆశపడ్డావు. ఇప్పుడు మిగిలింది ఆ కాగిత ముక్కలే. ఆ సంపద పోయింది, ఆ అదృష్టం పోయింది. నాకు ఇంకే సంపద వద్దు. నా బాబు నాకు కావాలి, నా ప్రకాష్ కావాలి. ప్రకాష్, అమ్మా, ఈ గుర్రం నడవట్లేదు. నడవటం లేదా? దీనికి పొగరెక్కినట్టుంది. దీని రోగం కుదిరిస్తాను. హలో, జ్యోతి గారేనా? నేనండి, మిసెస్ కల్పన. ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడి గురించి అడగండి. వాళ్ళ నాన్నగారి మీద గుర్రం సవారి చేస్తున్నాడు. వా, వాడు అల్లరి చూస్తుంటే ఎంతో ముద్దొస్తుంది. ఓ, సాయంత్రం మీరందరూ కలిసి మా రూమ్ టీకి రాకూడదు? సరదా కబుర్లు చెప్పుకోవచ్చు కూడా. ఉండండి, అడిగి చెప్తాను. ఏమండి, దత్తుగారు పెళ్ళాం ఫోన్. ఎవరు? అదేనండి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పెళ్ళాం. సాయంకాలం టీకి రమ్మని అడుగుతుంది. వీలు కాదని చెప్పు. సాయంత్రం ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పు. ఏమండి, వారి ఫ్రెండ్స్ ఎవరో సాయంకాలం వస్తున్నారట. మరోసారి వస్తామండి. ఇట్స్ ఆల్ రైట్. Jock and Jill went up the hill, but my son coming down the stairs. ఊరుకోండి. ఏమండి, మీకేముందండి? హలో, కల్పన గారు, గుడ్ ఈవినింగ్. చూసారా, నన్ను మీరు తప్పించుకోలేరు. ఏదో శక్తి తప్పనిసరి మన దగ్గరికి లాగుతుంది. అవును, మీ ఫ్రెండ్స్ ఎవరో వస్తారన్నారు, రాలేదా? రావాల్సిందే. మరెందుకో ఫోన్ చేసి రావటం లేదని చెప్పారు.
ఇంతలో బాబు బోట్ క్లబ్కు వెళ్ళాలని గొడవ చేశాడు, అందుకే వచ్చాం. గుడ్. మీరు కాదన్నా ఈ సాయంకాలం నాకే దక్కింది. రండి కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని. రా బాబు. బారా అమ్మగారికి అయ్యగారి కాఫీ. ఎస్ మేడం. బాబు నీకేం కావాలి? 777. ఒక 777. ఓకే. ఇక్కడ ఉండే టైమే తెలియదండి, రోజులు గంటలా గడిచిపోతున్నాయి. ఇంకో 3 రోజుల్లో వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది. ఏమిటి 3 రోజుల్లోనా? బాబుని కూడా తీసుకెళ్తారా? అవునండి, బాబు నా దగ్గర లేకపోతే నాకు తోచదు. నేను లేకుండా బాబు ఇక్కడ ఉండనంటున్నాడు. అందుకే మెడ్రాస్లో కాన్వెంట్ లో చేర్పిద్దాం అనుకుంటున్నాను. మమ్మీ మమ్మీ అటు చూడు. నేను ఇస్తాను బాబు. నిజంగా? అచ్చు అలాంటిదే కొని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ ఆంటీ. అందరినీ అలా అడగకూడదు. అడిగింది అమ్మని, ఇస్తానన్నది నేను. బాబు కాకపోతే అడిగే హక్కు ఎవరుకుంటుంది? అమ్మా ఏమిటి చూస్తుందమ్మా? వచ్చా పెడదాం పద. ఎక్స్క్యూజ్ మీ. ప్రకాష్ ఎంత పెద్దవాడయ్యాడు. మీరు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చారు? 5-6 మాసాలైంది. కిరణ్, ఉమ్. జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను, అన్ని విధాల నాశనం అయిపోయాను. నేను దూరం చేసుకున్నాక అందరిలో నవ్వులు పాలయ్యాను. నాన్నగారి దగ్గర ఉండలేక అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కేవలం ఒక ఇంటికి అలంకారంగా భార్య కావలసిన ఒక శ్రీమంతుడికి ఇల్లాలునయ్యాను. కానీ మాతృత్వంలో ఉన్న తీయదనాన్ని పోగొట్టుకున్నాను. దానికి కారణం ఎవరు? నేనే అని నాకు తెలుసు కిరణ్. ఆ రోజే నువ్వు మందలించుంటే. ఆ అవకాశం నాకు ఎక్కడిచ్చావు? అవును, నా కాడని నేనే నరుక్కున్నాను. చేతిలో ఉన్న అదృష్టాన్ని జార విడుచుకున్నాను. నా దురదృష్టానికి కారణం నేనే. కిరణ్, మీకు మంచి భార్య లభించింది, మనశ్శాంతి దక్కింది, మీకింకా బిడ్డలు కలిగే అవకాశం ఉంది. నాకు అదృష్టం లేదు. కిరణ్, నా బాబు నాకివ్వు ప్లీజ్. కిరణ్ కాదనుకో, నా బాబు నాకు కిరణ్ ప్లీజ్. అనుకుంటారు బిడ్డ, నీ బిడ్డను ఎక్కడే తీసుకెళ్ళి పెంచుతావు? ఏమని చెప్పుకుని పెంచుతావు? ఆనాడు నన్ను నా ముఖం మీద తిట్టి వెళ్ళినప్పుడు నీ బిడ్డ జ్ఞాపకం రాలేదా? ఆనాడు నా పరిస్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకోగలిగావా? బాబుకు వచ్చినప్పటి నుంచి డాడీ మా అమ్మ ఎక్కడ నన్ను అడిగినప్పుడల్లా నేను ఎంత చిత్రవత అనిపించాను ఊహించగలవా? బిడ్డకు తల్లిని చూపించలేని తండ్రి దుస్థితి ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలవా? కల్పన, ఈనాటికి నా బిడ్డకు తల్లి దొరికింది, ఆ తల్లికి ఓ బిడ్డ దొరికింది. దయచేసి నా బిడ్డకు రెండవసారి కూడా తల్లిని దూరం చేయొద్దు. కిరణ్, నా పరిస్థితి బాబు అల్లరి చేయకూడదు. దా ఏమండి, వీడు త్వరగా పోటెక్కాలని అల్లరి చేస్తున్నాడు. వెళదామండి. ఓకే, థ్యాంక్ యూ మిస్సెస్. వస్తామండి. బాయ్. ఆంటీకి టాటా చెప్పు. ఆంటీ